హిట్ తర్వాత డజన్ ఫ్లాపులు ఫేస్ చేసిన లేడీ అను ఇమాన్యుయల్ ఆఖరికి పవర్ స్టార్ సినిమాతో కూడా తను డిజాస్టర్ ని ఫేస్ చేసింది. తమిళ్ మలయాళంలో కూడా అంతే. మొదటి సినిమా హిట్, తర్వాత మూవీ పనిపట్టు. ఆ ఎఫెక్టే కోలీవుడ్ కార్తీక్ కూడా తగిలిందా? టేక్ ఏ లుక్. జపాన్ బ్యూటీ అను ఇమాన్యుయల్ అకౌంట్ లో డజన్ కు పైనే ఫ్లాపులు పడ్డాయి. అదేంటో తెలుగు, తమిళ్, మలయాళం ఎక్కడ చూసినా సింగిల్ హిట్ తర్వాత వరుసగా ఫ్లాపులతోనే ట్రావెల్ అవుతోంది అను. పవర్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు టాలీవుడ్ లో పెద్ద హీరోల సరసన మెరిసిన అను ఇమాన్యుయల్ కి ఇప్పటి వరకు మజ్ను తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ రాలేదు. కనీసం యావరేజ్ సక్సెస్ ని కూడా తను సొంతం చేసుకోలేదు. అను ఇమాన్యుయల్ కి వరుసగా ఫ్లాపులు పడుతున్న టైంలో కూడా బన్నీ, పవన్, రవితేజతో జోడీ కట్టే ఛాన్సులు మాత్రం వచ్చాయి. కానీ తన ఫ్లాప్ జర్నీ మాత్రం కంటిన్యూ అయింది. అల్లు శిరీష్ తో జోడీ కట్టిన మూవీ, రవితేజ రావణాసుర సినిమా, ఇలా అన్ని వరుసగా డీలా పడుతూనే వచ్చాయి. అను ఫస్ట్ మలయాళం మూవీ యాక్షన్ హీరో బిజు కూడా యావరేజ్ హిట్ గా నిలిచింది. అదేంటో ఆ తర్వాత అక్కడా హిట్ లేదు. కోలీవుడ్ లో కూడా తన సక్సెస్ జర్నీ మొదటి మూవీ వరకే పరిమితమైంది. డిటెక్టివ్ తో తమిళ్లో హిట్ సొంతం చేసుకున్న అను ఇమాన్యుయల్ తర్వాత వరుసగా ఫ్లాప్లే ఇస్తోంది. అందులో భాగంగా జపాన్ తో మరో డిజాస్టర్ ని ఫేస్ చేసిందంటున్నారు. మండే కలెక్షన్స్ కూడా డల్ గా ఉండడంతో జపాన్ ని డిజాస్టర్ గా తేల్చేశారు.